అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కుటుంబంలో కొన్నిసార్లు కొంతమంది మనల్ని కించపరచడాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? కుటుంబంలో కొంతమంది మనల్ని కించపరచటం, తక్కువగా చూడటం సహజమే. అందరి స్వభావాలు, ఆలోచనలు ఒకేలా ఉండవు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తామో అది అత్యంత ముఖ్యమైనది. ఈరోజు మనం ఈ సమస్యను ఎలా స్నేహపూర్వకంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించాలో తెలుసుకుందాం. 1. మొదట మన మనస్సును బలపరచాలి. మనల్ని కించపరచటాన్ని సీరియస్గా తీసుకోకుండా మన అంతరాత్మను బలపరుచుకోవాలి. మన విలువలను మనం మాత్రమే నిర్ణయించాలి. ఇతరుల మాటల వల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదు. నిత్యం ధ్యానం చేయడం, మంచి పుస్తకాలు చదవడం ద్వారా మన మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వగలం. 2. నెగిటివ్ మాటల పట్ల సహనం ప్రదర్శించాలి. 10,000 అడుగుల ఎత్తులోంచి చూస్తే ప్రతి చిన్న సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది. ఇతరుల నెగిటివ్ మాటలు మన స్వభావాన్ని చెడగొట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదు. ఒకసారి అలాంటి మాటలు వింటే వెంటనే స్పందించకండి. ప్రశాంతంగా ఉండి వారి మాటల వెనుక కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 3. గౌరవంతో స్పందించండి. మన మాటల స్థాయిని తగ్గించకుండా గౌరవంతో సమాధానం ఇవ్వడం మన గొప్పతనాన్ని చూపుతుంది. మీ అభిప్రాయానికి ఓకే, గౌరవం, కానీ నేను నా మనోభావాలను ఈ విధంగా చూడగలను అని చెప్పండి. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ గౌరవప్రదంగా ఉండాలి. మన ప్రవర్తన ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. 4. మంచి పనులతో జవాబు ఇవ్వండి. నెగిటివ్ మాటలకు సమాధానంగా మీ మంచి పనులు మరియు మీ విజయాలు చూపించండి. ఇతరుల అభిప్రాయాలు మన నిజాయితీని మార్చలేవు. మీరు చేసే పనిలో మీరు ఉత్తమంగా ఉంటే ఇతరుల అభిప్రాయాలు స్వయంగా మారుతాయి. 5. సహజత్వాన్ని సాధించండి. మిమ్మల్ని తక్కువగా మాట్లాడే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది వ్యక్తులు తమ సమస్యల వల్లనే ఇలాంటి ప్రవర్తన చూపిస్తారు. వారి పట్ల సహనంతో వ్యవహరించి అవసరమైతే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడండి. 6. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ జీవితం మీ లక్ష్యాలకు సంబంధించినది. ఇతరుల మాటలు, అభిప్రాయాలు మీ దారిని మార్చకూడదు. రోజువారీ రొటీన్ను క్రమబద్ధంగా మార్చి మీ లక్ష్యాల వైపు దృష్టిని నిలుపుకోండి. మీరు గెలవాలంటే ఇతరుల పట్ల సహనం ప్రదర్శించడమే కాదు, స్వయంగా మెరుగుపడడమే. ఇక ముగింపుగా, కుటుంబంలోని కొందరి నెగిటివ్ ప్రవర్తనను మనం సవాలుగా స్వీకరించాలి. కానీ మనం కూడా అలాంటి స్థాయిలోకి దిగజారకూడదు. నెగిటివ్ మాటల పట్ల మనం ఎలా స్పందిస్తామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ అభిప్రాయాలను గౌరవించుకుంటూ మీ విలువలను నిలబెట్టుకోవడం ద్వారా మీ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అప్పాజీ మోటివేషన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గ్రూపులో అందరికీ పంచండి. ఇది చాలామందికి ఉపయోగపడుద్దని నా భావన. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.